స్త్రీలలో చాలామంది అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ల వక్షోజాలు వేరువేరు పరిమాణాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో తెగ హైరాణ పడిపోతారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందేమో లేదా బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందేమోనని భయపడిపోతుంటారు. అయితే వాళ్ల భయం నిజమేనా? అసలు రెండు వక్షోజాలు ఒకే సైజులో ఉండవా? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీల వక్షోజాల సైజు వేరువేరుగా ఉండడానికి రకరకాల కారణాలుంటాయి. యవ్వనంలోకి అడుగు పెట్టడం, హార్మోన్లలో మార్పులు, మానసిక సమస్యలు ఇవన్నీ దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వైద్యుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా స్త్రీలలో కుడి వక్షోజం కంటే ఎడమ వక్షోజం కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే కొంతమందిలో కుడి వక్షోజం పెద్దగా ఉంటుంది. ఎలా ఉన్నా దీనివల్ల ఎలాంటి సమస్య లేదు. నిజానికి మన శరీరంలో కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, కనుబొమ్మలు, ముఖం ఇలా ఏ భాగం కూడా కుడి ఎడమలు ఒకేలా ఉండవు. స్త్రీలలో వక్షోజాలు కూడా అంతే. అయితే వీటి పరిమాణం వేరువేరుగా ఉండడానికి ఋతుక్రమం, హార్మోన్లలో మార్పులు రావడం, బలమైన గాయం కావడం, మానసిక లేదా శారీరక అసమతౌల్యం వంటివి కారణం కావచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో స్త్రీల వక్షోజాల్లో టిష్యూస్ మారుతూ ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. అలాగే అండాశయాల నుంచి అండం విడుదలయ్యే సమయంలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంటుంది. అండం విడుదలైన తర్వాత మళ్లీ కుచించుకుపోతాయి. ఇలాంటి సమయాల్లో అసమానతలు కలగవచ్చు. యుక్త వయసులో అడుగు పెడుతున్న సమయంలోనే స్త్రీలలో వక్షోజాల పెరుగుదల మొదలవుతుంది. కొన్నిసార్లు రెండు వక్షోజాల్లో ఒకటి ముందుగా పెరగడం మొదలు కావచ్చు. మరికొన్నిసార్లు పూర్తిగా రెండూ వృద్ధి చెందిన తరువాత కూడా హార్మోన్లలో కలిగే మార్పుల వల్ల ఏదో వక్షోజం మరింత పరిమాణం పెరగవచ్చు. ఆడపిల్లల్లో 10 నుంచి 11 సంవత్సరాల వయసు నుంచే వక్షోజాల పెరుగుదల మొదలవుతుంది. ఇది ఆ ప్రదేశంలోని టిష్యూల పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఆ టిష్యూలకు ఏదైనా పెద్ద గాయం కావడం, ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం, రేడియేషన్కు గురి కావడం వంటి కారణాల వల్ల వక్షోజాల పరిమాణం తగ్గిపోతుంది. ఇక ఇవే కాకుండా కొంతమందిలో స్కెలిటన్ అంటే ఉరక్కుహరంలో ఉండే అసమానతల వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని జువైనల్ లేదా వర్జినియల్ హైపోట్రోఫీ అంటారు. దీనిని సర్జరీ ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. ఇది స్త్రీలలో వక్షోజాల సైజు వేరుగా ఉండడం వెనుకున్న సైన్స్. అయితే అనవసరమైన అనుమానాలతో బాధపడే మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అలాగే ఈ కారణంతో వివక్ష ఎదుర్కొంటున్న మహిళలకు బాసటగా నిలవడానికే ఈ వీడియో చేసింది. అందుకే ఈ సమాచారాన్ని తప్పకుండా అందరికీ చేరవేయండి.